హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు స్లీవ్ కరెక్ట్ ఫినిషింగ్ వచ్చే మాదిరి, ఎక్కడ ముడతలు రాకన్నా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చే మాదిరి కట్ చేద్దాం. స్లీవ్ అనేది ఈజీ మెథడ్లో చూద్దాం. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ 4 ఫోల్డింగ్లు చేసుకోవాలి. ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ పెట్టుకోవాలి, ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి. ఇప్పుడు డౌన్లో స్ట్రైట్ ఒక మార్క్ వేద్దాము. ఇలా ఒకటి వేసుకోవాలి. ఆల్రెడీ స్ట్రైట్ ఉంది అయినా ఒకటి స్ట్రైట్గా వేసుకొని ఇక్కడ కచ్చా కోసం బార్డర్ ఉంది, పైపింగ్ పెట్టట్లేదు దీనికి. 5 ఇంచీలు స్లీవ్ కావాలి రెడీ. ఎక్స్ట్రా ½ ఇంచి ఇలా మార్క్ వేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఈ మార్క్ మనకు 5.5 ఉంది. ఇప్పుడు లూజ్ వచ్చేసి 6 ఇంచీలు. ఫస్ట్ది వచ్చి మనకి పొడవు, సెకండ్ది వచ్చి లూజు, స్లీవ్ లూజు. సరేనా? ఇప్పుడు ఇవి 2 అయిపోయింది. తర్వాత మనకి ఇక్కడ 2.5, 5.5 నుంచి డౌన్కి వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ అయితే మనకి 3.5. ఇది 5 ఇంచీలు కాబట్టి అందుకు 2.5 పెడుతున్నాను. మనకి స్లీవ్ పొడవు పెరిగేంత అది పెంచుకోవాలి ఆ డౌన్ అనేది. ఇప్పుడు ఆర్మోల్ వచ్చేసి 8 ఉంది. ఇక్కడ కలిపేయాలి. ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది మనము. ఇప్పుడు వచ్చేసి ఇది స్ట్రైట్గా ఇలా కొంచెం డ్రా చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి అక్కడ స్ట్రైట్. ఇప్పుడు చూడండి, మెయిన్ ఇదేనే. ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మార్క్ వేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఒక మార్క్ ఇలా చేసుకోవాలి. ఇది ఎంత వచ్చిందో మనకి అంత చూసుకోవాలి. ఎంతన్నా రాని పర్వాలేదు, దాన్ని ఏం ఇచ్చేయద్దండి. అక్కడి నుంచి చూసి టేప్ ఎంతకు వస్తుందో అంత ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కులు సెంటర్లో ఇంకొకటి డ్రా చేద్దాం. చూడండి, ఇలా వేసేసి తర్వాత బాక్స్ టైపు వేసుకుందాం. చూడండి, ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఈ మార్క్ కాడి నుంచి ఈ మార్క్ అనేది కలుపుకోవాలి. ఇది కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. షేప్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. చూడండి, ఈ మార్క్ ఉంది కదా, ఈ సెంటర్లో డౌన్కి వేయాలి. ఇంకొక మార్క్ వేస్తాం కాబట్టి మనము పైకి వేయాలి. పొడవుని బట్టి మనం పెంచుకుంటూ ఉండాలి. ఇది 5 ఇంచీలే కాబట్టి ఇలా వేస్తున్నాను. ఎల్బో హ్యాండ్స్కి అయితే కొంచెం ఇంకా పొడవు పెంచుకోవాలి. ఈ ప్లేస్లో 3.5కి పెట్టుకోవాలి. 2.5 పెట్టిండే ప్లేస్లో 3.5 పెట్టుకోవాలి. ఇది స్లీవ్ పొడవు తక్కువ కాబట్టి నేను ఇంత పెట్టినాను. ఈ మార్క్ కూడా కొంచెం క్రాస్ వేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్కి ఇది మామూలుగా ఉంది కాబట్టి స్ట్రైట్ వేసినాను. అన్ని స్లీవ్లకి ఇదే టైప్ అయినాయి. అంటే మనం సెంటర్లో మార్క్ వేసేదే కొంచెం హెచ్చు తక్కువ వేసుకోవాలి. చూడండి, అది అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ అనేది ఇక్కడ ఘాటు పెట్టిన తర్వాత షేప్ కట్ చేద్దాం. సరేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు షేప్ అనేది చూడండి, ఐబ్రో షేప్ ఎలా వస్తుందో ఆ టైప్లో వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా మనకి షేప్ అనేది ఫ్రంట్లోనే ఎక్కువ ముడతలు వచ్చేది కదా, బ్యాక్ ఏమంత రాదు, ఫ్రంట్లోనే. అందువలన పర్ఫెక్ట్గా ఫ్రంట్ అనేది మనకి స్లీవ్ ఫినిషింగ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్? చూడండి, వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి సెండ్ చేయండి. వీడియో నచ్చి వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో సెండ్ చేయండి. ఆల్రెడీ నేను ఇది కస్టమర్కి ఈ మోడల్లో కట్ చేసి స్టిచ్ చేసి ఇచ్చినాను. పర్ఫెక్ట్గా వచ్చిందంట. అప్పుడేనే నేను వీడియో పెడుతున్నాను. ఎందువలన అంటే వాళ్ళు ఇచ్చిన టైట్గా ఉండి ఒకతర స్లీవ్ పట్టేసినట్లయితే పొడవు స్లీవ్ పెడితే నాకు అయ్యలేదని చెప్పినారు. ఇలా స్టిచ్ చేసిన దానికి పర్ఫెక్ట్గా ఉందంట. చూడండి, 2, 3 ఉంటే ఇలా పెట్టుకొని కట్ చేసుకునే తొందరగా అయిపోతుంది. వీడియో యూజ్ అయితే మిస్ చేయకుండా ఒక లైక్ చేయండి. చిన్నది మీరు ఇచ్చే సపోర్టే ఇంకా మంచి వీడియోలు పెట్టేకవుతుంది. ఓకేనా ఫ్రెండ్? వీడియో చూసిన థ్యాంక్ యూ.